ప్రాంప్ట్ డిజైన్ ఫ్రీక్వెంట్గా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఈజ్ అ ప్రాక్టికల్ క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్ ఇన్పుట్స్ దట్ స్టీర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎమ్స్ అంటారు. ఎందుకు? టు గెట్ యాక్యురేట్, రెలవెంట్ అండ్ కన్సిస్టెంట్లీ హై క్వాలిటీ అవుట్పుట్స్. Because LLMs respond to instructions, context, and constraints, the way we phrase a request can dramatically change what we get as response from the LLM. ఇది మనం కీ కాన్సెప్ట్ అనమాట. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, కాంటెక్స్ట్ ఏంటో చెప్పాలి, దాని మీద కన్స్ట్రెంట్స్ కూడా మనమే చెప్పాలి. As AI tools like ChatGPT, Gemini, Grok, ఇవన్నీ as they become standard in writing, analysis, coding, research and operations, ఈ ప్రాంప్టింగ్ స్కిల్స్ అనేది దే ఆర్ నో లాంగర్ ఆప్షనల్, బట్ దే ఆర్ ఎ కోర్ ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ అయిపోయింది. ఈ ప్రజెంటేషన్లో ఒక 10 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రాంప్ట్ డిజైన్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనం 2026 జనవరిలో ఉన్నాం కాబట్టి ఇంతవరకు మనకు తెలిసినటువంటి సజెస్టెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా ఈ ప్రజెంటేషన్లో చూద్దాం. ఇదంతా ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ వాట్ మేక్స్ ప్రాంప్ట్స్ రిలయబుల్, రీయూజబుల్ అండ్ రిజల్ట్స్ డ్రివెన్. మనకి లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి, యాక్యురసీ పెరగాలి. మనం అనుకున్నది, మన ఇంటెన్షను, మనం ఇచ్చినటువంటి బౌండరీ కండిషన్స్, ఆ కాంటెక్స్ట్లో మన టార్గెట్ ఆడియన్స్కి లేదా టార్గెట్ యాక్టివిటీకి ఉపయోగపడేలాగా ద మోర్ యాక్యురేట్ ఆర్ ద మోర్ స్పెసిఫిక్ అవర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రాంప్ట్ ఈజ్, అంత రిలయబుల్గా ఎల్ఎల్ఎమ్స్ నుంచి రెస్పాన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రజెంటేషన్లో ఒక 10 ఐటమ్స్ చూద్దాం. అసలు ప్రాంప్ట్ డిజైన్ అంటే ఏంటి, ఒక ఇన్స్ట్రక్షన్ని క్లియర్గా రాయటం అంటే ఏంటో చూద్దాం. తర్వాత నెంబర్ 2, కోర్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్రాంప్ట్. ప్రాంప్ట్లో అసలు మెయిన్ పార్ట్స్ ఏముంటాయి, గోల్ అంటే ఏంటి, అంటే ఫైనల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాని కాంటెక్స్ట్ ఏంటి, దానికి ఉన్న కన్స్ట్రెంట్స్ ఏంటి, ఫైనల్గా రిజల్ట్ని, ఆ రెస్పాన్స్ని మనం ఏ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 3 ఐటమ్ వచ్చేసి మనం వాడే పదాలు, లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఇన్స్ట్రక్షన్స్, హౌ కేర్ఫుల్లీ వీ క్రాఫ్ట్ అవర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్కి మనకు వచ్చే రెస్పాన్సెస్లో పెద్ద మార్పులు రావచ్చు, అది కూడా మనం గమనించుకోవాలి. దెన్ మనం ఆ ప్లే చేసిన తర్వాత ప్రాంప్ట్ని మనం డిఫైన్ చేసి, రిఫైన్ చేసి, టెస్ట్ చేసి, ఫైనల్గా మనం దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అనుకున్నప్పుడు అది మనకున్న బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక 5వ క్వశ్చన్ ఏమవుతుందంటే, అసలు మోడల్ మనల్ని ఏమైనా ప్రాంప్ట్ చేయగలదా తిరిగి, అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఎంతవరకు అవునో కాదో, ఈ ప్రాంప్ట్కి ఇంకేమైనా అడిషనల్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ కావాలేమో ఎల్ఎల్ఎమ్స్ కూడా మనతో మాట్లాడతాయి. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్. మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఒక రెస్పాన్స్ ఇస్తుంది, ఆ రెస్పాన్స్కి ఫాలోఅప్గా ఇంకొద్దిగా క్వశ్చన్స్ కూడా, అంటే నన్ను నెక్స్ట్ ఏం చేయమంటావు, ఇలా చేయమంటావా, అలా చేయమంటావా, డూ యూ వాంట్ మీ టు కన్సిడర్ దిస్ ఆల్సో, డూ యూ వాంట్ మీ టు కన్సిడర్ దట్ ఆల్సో అన్నట్టుగా ఎల్ఎల్ఎమ్స్ కూడా మనతో రెస్పాండ్ అవుతాయి. అది ఎలా రెస్పాండ్ అవుతుంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇక 6వ పాయింట్ వచ్చేసి, అసలు ఆన్సర్ కరెక్ట్, రైట్ ఆర్ రాంగ్ అనే దానికంటే ఆ రెస్పాన్స్ ఏ మేరకు మన ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా ఉంది, హౌ టు వాట్ ఎక్స్టెంట్ అది ఫ్యాక్ట్స్గా ఉంది, అంటే అది ఏదో హెలూసినేషను, ఏదో మనం అడిగాం కాబట్టి చెప్పినట్టు కాకుండా అది క్లోజర్ టు ఫ్యాక్ట్స్ ఉందా లేదా, అది మనం చూడటం ఎలా. తర్వాత 7వ ఐటమ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ అవుట్పుట్స్ అంటే నీకు ఇచ్చిన అవుట్పుట్ ఏ స్ట్రక్చర్లో ఉండాలి, టేబుల్గా ఉండాలా, చెక్ లిస్ట్గా ఉండాలా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా ఉండాలా, ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఎలాంటి ఫార్మాట్లో మీకు ఇవ్వాలి, మనకు కావాలి అన్నది కూడా మనం అవుట్పుట్ మీద కన్స్ట్రెంట్స్ పెట్టవచ్చు. అలాగే
ఇప్పుడు అసలు ఈ టోన్ ఎలా ఉండాలి? అంటే మనం స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నట్టు ఉండాలా? ప్రొఫెషనల్స్‌తో మాట్లాడుతున్నట్టు ఉండాలా? జనరల్ పబ్లిక్‌తో మాట్లాడుతున్నట్టు ఉండాలా? సాఫ్ట్‌గా ఉండాలా? మిలిటరిస్టిక్‌గా ఉండాలా? కమాండింగ్‌గా ఉండాలా? ఎలా ఉండాలి? ఆ టోన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అది కూడా మనం రాయొచ్చనమాట. ఇక తొమ్మిదో పాయింట్ వచ్చేసి ఇటరేటివ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి? మనం డ్రాఫ్ట్‌తో మొదలేస్తాం. ఒకసారి చూస్తాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. దాన్ని మళ్ళీ మనమే క్రిటిక్ చేసి, మనమే అడ్జస్ట్ చేసి, మనమే రివైజ్ చేసి, వి డూ ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ ఇటరేషన్స్ అండ్ ఫైనల్లీ వి సెటిల్ ఫర్ సంథింగ్. లేదా ఒక చోట మనం స్టార్ట్ చేసి మనకి ఎల్ఎల్ఎం ఇచ్చే డైరెక్షన్స్‌ని కూడా మనం ఆన్సర్ చేస్తూ, దానికి ఉన్నటువంటి అనుమానాలను కూడా మనం నివృత్తి చేస్తూ, సో వీ కెన్ ఇటరేటివ్‌లీ మేక్ ద రెస్పాన్స్ క్లోజర్ టు అవర్ గోల్. దాన్నెలా చేయాలి? తర్వాత పదోటేంటంటే కామన్ మిస్టేక్స్ ఏంటి అసలు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం దేని గురించి కేర్‌ఫుల్‌గా ఆలోచించాలి, ఆగాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. హౌ టు మేక్ ష్యూర్ దట్ మనం అడిగిందేంటి? ఆ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఏముంది? నిజంగా ఇది మన గోల్‌కి దగ్గరగా ఉందా? మనం అనుకున్నట్టుగానే వచ్చిందా? అంటే ఏంటనమాట, మనకి ఎంతో కొంత సబ్జెక్ట్ మీద కూడా అవగాహన ఉంటేనే ఎల్ఎల్ఎం ఇచ్చిన రెస్పాన్స్‌ని టు వాట్ ఎక్స్‌టెంట్ వి నీడ్ టు అడాప్ట్ అనేది కూడా మనం తెలుసుకోగలం. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ కన్సిడర్ ఇన్ దిస్ ప్రెజెంటేషన్. దెర్ ఆర్ బేసికలీ 10 క్వశ్చన్స్. 10 ఫ్రీక్వెంట్‌గా స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి వచ్చే ఈ 10 క్వశ్చన్స్‌ని మనం వన్ బై వన్ ఆన్సర్ చేస్తూ, దాంట్లో ఉన్న నువాన్సెస్‌ని లెట్స్ ట్రై టు ఆహ్, ఆహ్, లెట్స్ ట్రై టు ఆహ్, ఫార్మ్ అప్. ఇది ఇలా చేస్తే బాగుంటదేమో, దిస్ ఈజ్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్ సజెస్టింగ్, దిస్ ఈజ్ హౌ ద ఎక్స్పర్ట్స్ ఆర్ సజెస్టింగ్, దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ సో ఫార్ అన్న విషయాన్ని ఈ ప్రజెంటేషన్లో చూద్దాం.